అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి గారు ప్రవేశ బడ్జెట్ను చూసినట్టయితే ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలను వంచే బడ్జెట్ తప్పితే ఇంకొకటి కాదు. ఇలా వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీలో ఎక్కడ కూడా బడ్జెట్లో స్పష్టత లేదు. ఇలా 2,20,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినా అని చెప్తా ఉన్నావు. ఇలా అందులో 70,000 కోట్లు అప్పే తీసుకొస్తా అని చెప్తా ఉన్నావు. ఒకవైపు లాస్ట్ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము ఇలా వాళ్ళ ఎఫ్ఆర్బిఎం పరిమితులకు మించి 6.5 లక్షల కోట్లు అప్పు చేసిందని నువ్వే చెప్పినావు. మళ్ళీ ఏడికెంచి నువ్వు అప్పు తీసుకొచ్చి 2,20,000 కోట్లతోని నువ్వు అభివృద్ధి చేస్తావు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మొత్తం కూడా ఈ ప్రభుత్వాన్ని ఇలా ప్రజల తప్పుదారు బడ్జెట్. ఇలా ఎక్కడ కూడా రైతుల హామీల విషయంలో స్పష్టత లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, ₹1,00,000 రుణమాఫీ చేసినావు ఇప్పటి వరకు. అక్కడ అన్న కూడా స్పష్టత లేదు. అన్న కూడా అనేక కొరీలు పెట్టినావు. ఇలా ఒకవైపు రైతు బంధును ఎగ్గొట్టినావు. ఇలా ఆ రైతు బంధులు పైసలే తీసుకొచ్చి ఇలా రైతు రుణమాఫీ అంటున్నావు. ఇంకొక వైపు ₹500 బోనస్ అని చెప్పినావు. మళ్ళీ ఇలా సన్నోట్లకే బోనస్ అంటూ చెప్తున్నావు. ఇలా తెలంగాణ ప్రజలు పండించేది సన్నోట్ల దొడ్డోట్ల అని చెప్పేసి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. ఈ విధంగా రైతులను మోసం చేస్తూ ఉన్నావు. ఇంకొక వైపు మహిళలను 2,500 ఊసలేదు, గృహలక్ష్మి పథకానికి సంబంధించలేదు. ఇంకొక వైపు నరేంద్ర మోడీ గారు 3 కోట్ల నూతన గృహాలను ప్రకటించిండు బడ్జెట్లో. నువ్వేం చెప్తావు? తెలంగాణకి ఏమిచ్చిన గుండుసున్నా అంటావు. ఇలా 3 లక్షల కోట్ల 3 కోట్ల ఇల్లు అంటే తెలంగాణకు రావా అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నావు. మరి నువ్వు ఇలా కొడంగల్కు 4,000 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు పట్టుకోబోతున్నావు కదా, మరి తెలంగాణకు సిద్దిపేట లేదా అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. ఇలా నువ్వేమో సిద్దిపేట ప్రస్తావన చేయవు, కానీ నరేంద్ర మోడీ గారు ఎక్కడ తెలంగాణ పేరు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని ఇలా బదనాం చేసే కార్యక్రమం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తావు. మరి 3 కోట్ల గృహాలు ఇస్తే తెలంగాణకు రావా అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నావు. నువ్వు ఏదైతే గత ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వం నడపాలని చూసి ప్రజలను తప్పుదోవ పట్టించిందో అదే బాటలో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రయాణిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో బడ్జెట్ చూసినట్టయితే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని వెనుకకి తీసుకుపోయాడు. నువ్వు అంతకు మించి ఈ యొక్క రాష్ట్రాన్ని అధంపాతాలను తీసుకుపోతున్నది అయితే ఎక్కడ కూడా అభివృద్ధి సూచికలు కనబడతలేవు. ఇలా ఈ బడ్జెట్ మొత్తం కూడా తెలంగాణ ప్రజలను అంధకారంలో నెట్టే బడ్జెట్. ఇలా భవిష్యత్తును రాబోయే తరాలకు భవిష్యత్తు లేకుండా చేసే బడ్జెట్. కాబట్టి ప్రజలన్నీ కూడా అన్ని విషయాలు గ్రహిస్తాను. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని చేసినా కూడా గతంలో కూడా గత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా నిజంగా గ్రామాల్లో కానీ ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అంటే అది నరేంద్ర మోడీ గారు పంపించిన నిధులు తప్పితే కూడా ఆ రోజు కూడా కేసీఆర్ కూడా ఎక్కడ కూడా తన అభివృద్ధి మార్కు చూపెట్టలేదు. ఈ ప్రభుత్వం కూడా అంతే. రేపొద్దున ఈ ప్రజలకు ఏమైనా సంక్షేమ ఫలాలు అంతే అంటే ఇలా ఆయుష్మాన్ పథకం కావచ్చు, లేకుండా అనేక సంక్షేమ పథకాలను ఇలా గ్రామాల లోపల ఇలా 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామాల అభివృద్ధి తప్పితే ఆ రోజు కేసీఆర్ ఏమో ₹1 నిధులు కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు. రేపు కూడా అదే జరగబోతూ ఉన్నది. ఇలా పూర్తిగా తెలంగాణను తప్పుదోవ పట్టించే బడ్జెట్, ఇలా అంకెల గారిడీల బడ్జెట్ ఇదే. అబద్ధాలతో ప్రభుత్వాలు నడపాలనుకుంటున్న రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు రెండింటిని కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఒకవైపు ఈ దేశాన్ని 3వ ఆర్థిక శక్తిగా ఇలా తీసుకుపోయే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు ఉంటే ఇలా తెలంగాణను అధోపాతాలకు తీసుకుపోయిన ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు తప్పితే ఇలా ఈ ప్రజలకు ఒరగబెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఏం లేదు. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ నీ వెంట పడుతుందని చెప్పేసి ఇలా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.